ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసంన మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే వృశ్చిక వారికి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు వృశ్చిక రాశి వారికి 2వ ఇంటధిపతి పంచమాధిపతి అయినటువంటి శుభగ్రహమైనటువంటి యొక్క శుక్రుడు గురువు వచ్చేసి మీ యొక్క అష్టమ భావంలో పడతారు. దీంతో మీకు చాలా కష్టంగా ఉంటుంది. సంతాన విషయము, గృహంలో అల్లకల్లోలము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ గురువు కాబట్టి కొంచెం మంతి బాగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వీక్షణ ఉంటే మనకు సర్వసుఖాలు కలుగుతాయి. ఈ భావాలకు ఆయన ఉన్న స్థానము 8వ స్థానమైనా ఆయన ఉన్న భావాధిపత్యం ఏమొచ్చింది ఆయనకు 2వ భావము 5వ భావము వచ్చాయి, పంచమ భావము వచ్చాయి. ఇవి 2 కూడా శుభాన్ని ఇచ్చేటివే. ఈయన ఎంత అష్టమంలో ఉన్నప్పటికీ కూడాను ఈయనను ఎందుకు మనం పాజిటివ్గా తీసుకోవాలంటే ఆయన దైవగురు, ఆలోచన విజ్ఞానాన్ని కలిగజేసే పరీక్షలు పెడతాడే కానీ మనకు జీవితం పైన విరక్తి వచ్చి మన జీవితాలు ఎండ్ అయిపోయేంత పరీక్షలు ఆయన పెట్టాడు. స్వస్తి.